మమ్మల్ని రానించోడు కదండి, ఈ కులాన్ని మాత్రం రానిచ్చు. అదే ఏదైతే వెనుకబడిన తరగతి వాళ్ళ వరకు రానించోడు కదా. వాళ్ళు ఈ గుడి నుండి బయట ఉండాలి కానీ లోపల రావాలి. కూడా ఎక్కడి నుంచోడు కాదండి, గ్రంథాలే ఉండేది. ఆ గ్రంథాల మెట్లు కూడా ఎక్కడి నుంచోడు కాదు. గ్రంథాలయం, ప్రభుత్వ గ్రంథాలయం. ఆ ప్రభుత్వం గ్రంథాలయమే. ఆ పెద్ద ఆడ చెప్పేవాళ్ళు, ఊళ్ళో పెద్దలు చెప్పేవాళ్ళు, వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, వీళ్ళు దేనికి పిలవద్దని, ఏ పనికి పిలవద్దని, పనికి పిలవద్దని, ప్రార్థనకి వెళ్తున్నారు. అవునండి, అవును. ఏ పనికి రాని ఇక్కడికి ఫుడ్ కానీ పనులు కానీ ఎక్కడ ఎక్కేసేవాళ్ళు. ఇప్పుడున్నంత స్వాతంత్రం లేదండి అప్పుడు లేదు. మరి ఓటు హక్కును అందరూ ఉపయోగించుకునే వాళ్ళ. వీక్షిస్తున్న నా ప్రియ భారతీయ ప్రజలందరికీ, ముఖ్యంగా మరి ప్రేక్షకులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో మన స్టూడియోలో అతిథిగా మరి కోట ప్రసాదరావు గారిని ఆహ్వానించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని సామాజిక పరిస్థితులను అర్థం చేసుకుంటూ, గతంలో ఉన్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేస్తూ, మరి భారతదేశంలో క్రైస్తవ్యం మరి ఎంత అద్భుతమైనటువంటి సేవలు అందించిందో అనే విషయం మీద మరి రోజున కొన్ని మరి విషయాలను చర్చించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వీడియో చివరి వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోస్కి మరి లైక్ చేసి షేర్ చేయండి. మీ యొక్క స్నేహితులకు ఈ వీడియోస్ని పంపించడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ వారికి పంపించిన వాళ్ళు అవుతారు. కనుక ఈ సమయంలో ప్రత్యేకంగా మన స్టూడియోకి వచ్చినటువంటి మరి అతిథులు ప్రసాదరావు గారికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు. నమస్కారం. ఓకేనండి, మంచిది. భారతదేశ సాంస్కృతిక రాజకీయ మరి పరిణామాల దృష్ట్యా సామాజిక మానవులకి మరి జరిగినటువంటి కొన్ని వివక్షలను మనం జ్ఞాపకం చేసుకుంటూ, గడిచినటువంటి దినాల్లో అనగా గత 60-70 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులను నేటి సమాజానికి అందించడానికి మరి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద ఈ రోజున మీ మధ్యకి రావడం జరిగింది. ఎందుకంటే ప్రస్తుతము భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రను వక్రీకరిస్తున్నటువంటి పరిస్థితులు నేటి దినాల్లో ఎక్కువగా చూస్తున్నాం. చరిత్రను మాటుని పెట్టి లేదా చరిత్రను దాచిపెట్టి కల్పిత కథలను ఈ రోజున ప్రజల్లోనికి వారి మైండ్లోకి తీసుకెళ్ళి ప్రస్తుత తరాన్ని భ్రష్టు పట్టేస్తున్నటువంటి పరిస్థితులను అధ్యయనం చేస్తూ, మరి అప్పటి కాల పరిస్థితులు అనగా భారతదేశంలో క్రీస్తు శకం 40 నుండి 90 మధ్య కాలంలో, అంటే 2000కు ముందు కాలంలో ఉన్న పరిస్థితులు మీకు కొన్ని కళ్ళారా చూసే ఉన్నారు, మీరు వాటిని అనుభవించి అన్నారు. సో వాటిలో నుండి కొన్ని విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఓకేనండి, ఓకే, మంచిది. సో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది మీరే స్టార్ట్ చేయండి. ఇందులో క్వశ్చన్లు కాదు కానీ మీ ఫీడ్బ్యాక్, అప్పటి పరిస్థితులు మీరు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు అనే విషయాలు చెప్పండి. దగ్గరగా ఒక 40 సంవత్సరాలు దిగువన సమాజం ఈ రీతిగా ఉండేది కాదండి. ఓకే. ఎందుకంటే చాలా వెనుకబడిన దిగా ఉండేది. కొన్ని చోట్ల క్రైస్తవ్యాన్ని సరిగా ముందుగా రానిచ్చేవాళ్ళు కాదు. తర్వాత సమాజంలో కూడా నలుగురితో పాటు కూర్చొని ఇచ్చేవాళ్ళు కాదు. చాలా గడ్డుగా ఉండేదండి అప్పుడు. అంటే మాకు కూడా చదువు తక్కువ, అప్పుడు అంత జ్ఞానం మాకు లేదు. ఓకే. వాళ్ళకు ధనవంతులు, డబ్బు కలిగిన వాళ్ళు కాబట్టి, కొద్దిగా హోదాలో ఉండేవాళ్ళు కాబట్టి మన అలాగా తక్కువగా చూసేవాళ్ళండి. అంటే క్రైస్తవ్యం అనేది స్వీకరించుకునేందుకు అలాగ చూసేవాళ్ళ, లేకపోతే మీ కులాన్ని బట్టి చూసేవాళ్ళ? కులాన్ని బట్టి చూసేవాళ్ళు అండి. ఓకే, కులాన్ని బట్టి చూసేవాళ్ళు. ఎలా చూసేవాళ్ళు కులాన్ని బట్టి? అంటే కులాన్ని బట్టి అంటే వాళ్ళు దూరంగా ఉండాలి, మన చెప్పు చేతుల్లో ఉండాలి, బానిసలుగా ఉండాలి, వాళ్ళు చెప్పిన పని చేయాలి, అలా ఉండేదండి. ఓకే. అంటే మీకు అప్పుడు ఎటువంటి స్వతంత్రం ఏముండే? లేదండి. ఎందుకని? ఎందుకంటే మా తాతలు కూడా అలా ఉండిపోయేవాళ్ళు, వాళ్ళకి బానిసలుగా ఉండేవాళ్ళు. అంటే బానిసలుగా ఉండటానికి ప్రధానమైన కారణం అంటే మాకు సరైన జ్ఞానం లేక, చదువు లేక అండి, ఇక సంపద లేక, ఉండటానికి ఇల్లు లేక, తినడానికి ఆహారం లేక ఉండేవాళ్ళు ఉన్నప్పుడు. అంటే
కేవలం మీ కులానికి మాత్రమే ఉండేదా, లేకపోతే మిగిలిన కులాలు కూడా అలాగే ఉండేదా? ఎక్కువ శాతం మా కులానికి ఉండేది. ఎక్కువ శాతం మీ కులానికి. ఓకే, అంటే తినడానికి తిండి గాని, కట్టుకోవడానికి వస్త్రం గాని, ఉండడానికి నివాసం గాని లేని పరిస్థితులు ఉండేయండి. సో ఆ పరిస్థితుల్లో ఓన్లీ మీ దగ్గర డబ్బులు లేదని మిమ్మల్ని దూరం పెట్టేవాళ్ళ, లేకపోతే కులపరంగా మీరు పలానా క్యాస్ట్ లో పుట్టారు కాబట్టి మీరు మా దగ్గర రాదనే వ్యతిరేకం ఉండేదా? కులపరంగానే. కులపరంగానే అంటే ఎలా ఉండేది వ్యతిరేకత అప్పటి రోజుల్లో? రోడ్డు మీద తిరగకూడదు, రోడ్డు మీద తిరగకూడదు, ఆ పక్కన వచ్చి కూర్చోకూడదు, వాళ్ళ పక్కన కూర్చోకూడదు. వాళ్ళ దగ్గర బాగుంటే బావి దగ్గర రానేరు. బావి దగ్గరికి వచ్చినా ఎవరైనా వచ్చి వాళ్ళు అధికం కలిగిన వాళ్ళు వచ్చి పోస్తేనే మేము తీసుకుని వెళ్ళాలి. అలా ఉండేదండి. అంటే మీరు బావిలో ఎక్కి దిగటం, తోడుకోవడం గాని ఎక్కడానికి అవకాశం లేదండి అప్పుడు. లేదు. ఎందుకు లేదు అసలు? అంటే ఆ బావిలు వాళ్ళ సొంతమేనా, లేకపోతే వాళ్ళ సొంతది? అందుకే ఇది తక్కువ కులం అని. తక్కువ కులం వాళ్ళు బావిని ముట్టుకోకూడదు. ఓకే, ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా ముట్టుకున్న సందర్భాలు ఉంటే వెళ్ళేస్తారండి. ఊర్లో నుండి వెళ్ళేస్తారు? ఊరు నుంచి వెళ్ళేస్తారు. వెలివేటి వరకేనా? ఇంకేం డబ్బులు ఏం కట్టించుకున్న వాళ్ళ? డబ్బులు కట్టించుకున్న వాళ్ళు కదా, డబ్బులు అసలు లేదు మన దగ్గర. డబ్బులు లేవండి. ఆ కుటుంబం వరకు వెళ్ళేసి వాళ్ళు నీళ్లు గానీ అందనిచ్చేవాళ్ళు కాదు. అందనిచ్చేవాళ్ళు కాదు. మిగిలిన వాళ్ళతో మాట్లాడినిచ్చేవాళ్ళ? మిగిలిన మాట్లాడిచ్చేవాళ్ళు. కానీ ఆ ఊరికి బహిష్కారం. అవునండి. ఆ ఊర్లోకి రాకూడదు. అవునండి. అవును. అప్పుడు మీ ఇల్లు ఎక్కడ ఉండేవి? మా పూరిళ్ళు అండి. తాటకిళ్ళు, మట్టి గోడలు. అంటే ఊరు మధ్యలో ఉండేవా? ఊరు బయట. ఊరు బయట సపరేట్ అండి. మరి మిమ్మల్ని ఊరు బయట ఉంచి మీకు ఏదైనా ఒక దేవుడు కావాలి కదా, మరి పూజించే దేవుళ్ళు దేవతలు ఉన్నారు కాబట్టి గుళ్ళోకి రానిచ్చేవాళ్ళ? ఆ గుళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదండి. హిందూ గుళ్ళోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకని? ఎందుకంటే అది తక్కువ కులం అని. తక్కువ కులం అని. సో తక్కువ కులం వాళ్ళు గుడికి వెళ్తే గుడిలో ఉన్న దేవుడికి మైలు పట్టిద్ది. అవునవును. ఒకవేళ వస్తే వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తేనే లోపల రానిచ్చేవాళ్ళు అండి. అంటే ఏం చేయాలి వాళ్ళు చెప్పినట్టు? వాళ్ళు చెప్పిన వాళ్ళు దండం పెట్టాలి, బొట్లు పెట్టుకోవాలి, కొబ్బరికాయ కొట్టాలి. అలా ఉప్పు అయితేనే రానిచ్చేవాళ్ళండి. అంటే కొబ్బరికాయ కొట్టగలిగి, దండం పెట్టగలిగి, ఇవి ఏదైతే బొట్లు పెట్టుకోగలిగి, మరి మీ గుడికి వెళ్తామంటే ఎవరినైనా లోపలికి ఆహ్వానించేవాళ్ళ గుడిలోకి? మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదండి. ఈ కులాన్ని మాత్రం రానిచ్చేవాళ్ళు. అదే ఏదైతే వెనకబడిన తరగతి వాళ్ళ వరకు రానిచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ గుడి నుండి బయట ఉండాలి కానీ లోపల రావాలి. ఇప్పుడు సెంటర్కి వచ్చినా కూడా పేపర్ చూడటానికి అవకాశం లేదు, పక్కన బల్ల మీద కూర్చోడానికి అవకాశం లేదు. ఏంటి ఆ కాసేపు వాళ్ళు వార్తలు పెడతారు, ఆ వార్తలు దాకా వింటాం, మళ్ళీ వెళ్ళిపోవటం. దూరం నుంచి వింటాం, వెళ్ళిపోవటం. అసలు మెట్లు కూడా ఎక్కడి నుంచోడు కాదండి, గ్రంథాలయం ఉండేది. ఆ గ్రంథాల మెట్లు కూడా ఎక్కడి నుంచోడు కాదు. గ్రంథాలయం, ప్రభుత్వ గ్రంథాలయం. ఆ ప్రభుత్వ గ్రంథాలయం అలాగ ఉండేదండి. మెట్లు ఎక్కితే ఏమైంది? మెట్లు ఎక్కకూడదు, ఎక్కి వచ్చాం కడిగేసుకోండి శుభ్రమల్లా. మీరే కడుక్కోవాలి. వాళ్ళు కడిగిచ్చేవాళ్ళు. మీరు ఎక్కిన మా వాళ్ళతో కడిగిచ్చేవాళ్ళు, వాళ్ళు కడిగాడు కదా మళ్ళా. అది అలాగ అంటే మీరు పెట్టిన పాదం దగ్గర అవునవును, లేకపోతే అక్కడ ఏదో ఒక అంటుగా అవునండి కడిగిచ్చేసి శుభ్రం చేసేవాళ్ళండి.
నేను ఎప్పుడు ఎవరో చెప్పుకుంటూ విన్నా కానీ ఇప్పుడు ఈ మధ్య కాలం బహుశా ఎంతకాలం అయి ఉంటుంది అది? అది దగ్గరగా నాకు 20 సంవత్సరాలు వచ్చిన దాకా జరుగుతుందండి. సంవత్సరం అంటే ఎప్పుడు పుట్టారు మీరు? నేను 61లో పుట్టాను. 61 అంటే 80 మధ్య కాలం. అవునండి, అవునండి. 1980 మధ్య కాలంలో ఇవి ఉన్నాయి. ఉన్నాయండి, ఉన్నాయి. ఆహా, అవును, ఉన్నాయండి. ఓకే. ఒక గ్రంథాలయంలోకి వెళ్ళి పుస్తకాలు ఒకళ్ళు పట్టుకోవడానికి కూడా అసలు గ్రంథాలు లోపలికి రానిచ్చేవాళ్ళు కాదు సార్. రానిచ్చేవాళ్ళు కాదు. చదువు అనేది అప్పుడు కూడా ముట్టుకొని వచ్చేవాళ్ళు కాదు. ఆ, మేము చెప్తే అనండి అన్నాళ్ళు అంతే. అంతే. పోనీ చెప్పేవాళ్ళ వివరంగా? ఎవరికి కూడా చెప్పేవాళ్ళు కాదు. ఆ, అది ఎవరికి కూడా చెప్పేవాళ్ళు కాదు. అంటే చదువు చాలా దూరంగా ఉంది. అవునండి, అవును. 80 వరకు కూడా ఏంటంటే అవునండి, చదువుకోవటానికి ఆ, రూల్స్ లేవు. లేవండి, లేవు. ప్రభుత్వం ఒకవేళ ఈ గ్రంథాలయాలు పాఠశాలలు పెట్టినా గానీ అవును. కులం తక్కువ అనే ఆ స్కూల్లో కూడా పక్కన కూర్చోబెట్టేవాళ్ళు అండి. వాళ్ళతో పాటు కూర్చొని వచ్చేవాళ్ళు కాదు. అవునా? వాళ్ళు నేల బల్ల మీద ఉంటే మేము కింద కూర్చోవాల్సి. వాళ్ళ బల్ల మీద మీరు కింద? మేము కింద కూర్చున్నాం. ఆ, కింద ఇసుక మీద రాపించేవాళ్ళండి అక్షరాలు మమ్మల్ని. ఆ, వాళ్ళకేమో మామూలు పలకలు ఉండేవి. ఆ. అంటే ప్రభుత్వం ఇచ్చేదా పలకలు లేకపోతే వాళ్ళు కొనుక్కునే వాళ్ళ? ప్రభుత్వం ఇవ్వలేదు కానీ వాళ్ళే కొనుక్కునే వాళ్ళు. కొనేవాళ్ళు. మాకు స్తోమత లేక మేము పలకలు కొనలేదు. అంటే మీ స్తోమత లేకపోయేసరికి కిందే రాసేవాళ్ళు. కింద రాసాం. ఓకేనండి. అంటే అప్పటి కాల పరిస్థితులను బట్టి చూస్తే 80 అంటే సరిగ్గా ఇప్పుడు 40 ఒక 20 + 25 45 సంవత్సరాలు ఇప్పటికి. అవునండి, అవును. 2025కి 45 సంవత్సరాలు డిఫరెంట్ లోనే విద్యా రంగంలో ఇంత వివక్ష ఉంది. అవునండి, అవును. మరి అప్పటి పరిస్థితుల్లో మరి చదువుకున్నటువంటి వారు లేకపోతే విద్య కొంచెం మంచిగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ పరంగా ఎటువంటి అవకాశాలు ఉంటాయి? ఉద్యోగ పరంగా కూడా తక్కువ అండి. తక్కువే. కులపరంగా? అవునండి, అవును. అవును, రిజర్వేషన్ ఉంది కదా. రిజర్వేషన్ సరే అందాక తీసుకొచ్చాడు కదండి. అది తెలియనిచ్చాడు కాదు. అది అది కూడా వాడు అనుభవించుకునేవాడు వాళ్ళే. అవును. సో ప్రభుత్వం రిజర్వేషన్ అనేది కేటాయించిన చదువుకున్నప్పటికి కూడా అవునండి ఈ తక్కువ కులం వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే కాదు. రాలేదండి. వాళ్ళు కావాలంటే డబ్బులు కట్టమనేవాళ్ళు. డబ్బులు కట్టమని ఎంత ఉండేది ఆ రోజుల్లో? అప్పుడు 1000, 2000 అట్లుండే. అప్పుడు ఆ కాలంలోనే 500 కూడా ఉన్నాయి. 500 అంటే అది జరగని పరిస్థితులు, పనులు టైంలో. కాబట్టి చదువుకున్నప్పుడు కూడా మళ్ళా పనులు చేసుకోవటం తప్ప బయటికి ఉద్యోగ పరంగా అవకాశం లేదండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ప్రస్తుతం కొంతవరకు చదువు అనేది కొంచెం ప్రజల్లోకి ప్రబలిన తర్వాత ప్రభుత్వాల దృష్టిలో అవును ప్రతి ఒక్కరికి విద్య అనేది ఉచితంగా ఇవ్వాలి, అవును, ప్రతి ఒక్కరు చదువుకోవాలి, ప్రతి ఒక్కరు ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎస్సీస్ కి ఒక ప్రత్యేకమైన రిజర్వేషన్ ఇచ్చి వాళ్ళని మరి విద్యా రంగంలో ముందుకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగ పరంగా కల్పించినటువంటి హక్కులు ఏవైతే ఉందో హక్కులు బట్టి మీరు ఒకవేళ వచ్చినా ఉద్యోగాలు అనేవి అందుకోవడం కష్టంగా ఉండదు. అవునండి. సో విద్య పరంగా ఎలా ఉందో, ఆరోగ్య పరంగా హాస్పిటల్స్ విషయాలు ఎలా ఉండే? ఆరోగ్య పరంగా కూడా ఏమి లేదు సార్. ఏమి లేదు. అంటే ఊర్లో హాస్పిటల్ ఉండేదా? హాస్పిటల్ లేవండి. హాస్పిటల్ లేవు. తలనొప్పి వస్తే శుంఠి రాసేవాడు. శుంఠి మా తాత ముత్తాతలు, నాయనమ్మలాళ్ళు. ఒక జ్వరం వస్తే ఆ గంజి వేడి గంజి ఇస్తే తాగితే తగ్గిపోయింది. అప్పుడు ఇవన్నీ లేవండి. ముందు లేవు. అవును, లేవండి. ఓకే. అది అంటే ప్రతిదానికి ఏంటంటే మూల వైద్యం ఏదో ఒక ఆకులు వాటి ద్వారానే ఇప్పుడు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాస్పిటల్స్ అప్పుడు లేవు సార్, లేవండి. సో హాస్పిటల్ ఎక్కడ ఉండేది? హాస్పిటల్ ఎక్కడో చోట ఉండేది, సిటీలో ఉండేది, పల్లెటూరులో ఉండేది కదా. పల్లెటూరులో ఉండేది. హాస్పిటల్కి వెళ్ళాలంటే నడిచానండి. ఎడ్ల బండి నడిచి వెళ్తాం. అది లేదా కావుడి మీద తీసుకెళ్ళాడు. కావుడు మీద రెండు మామూలుగా కూర్చోబెట్టుకుని ఉయ్యాలలాగా తీసుకెళ్ళేవాడు. నడుచుకుంటా నడిచి తీసుకెళ్ళటం. ఓకే. ఇప్పుడు రిక్షాలు లేవు, బళ్ళు ఏం లేవండి, నడకే. అది అంటే ఎక్కువ మీరు చెప్తుందంతా కూడా ఏంటంటే 80లో. అవునండి, 80లో ఇటువంటి దారులు కూడా సరిగా లేవండి. దారులు కూడా ఉండేవి, బాగుండే. అడవుల్లో ఇసుకలో కూడా నడిచి వెళ్ళేవాళ్ళం. అది ఓకే. అంటే చాలా పురాతనమైనటువంటి పరిస్థితులు కనపడి చదువుకోవాలన్నా మైలవరం రావాలంటే 2 వాగులు దాటి వెళ్ళాలండి. 2 వాగులు దాటి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మా చిన్నతనంలో బాబూజీ హై స్కూల్ ఒకటి ఉండేది.
ఎక్కడ? మైలవరంలో. ఓకే. మైలవరంలో ఆ, అక్కడ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేది. ఆ, మళ్ళీ ఇంటర్మీడియట్కి వెళ్ళాలంటే ఇంకో దూరం వెళ్ళిపోవాల్సిందే. ఓకే. బందరో లేకపోతే గుడివాడో విజయవాడ వెళ్ళాల్సి. అక్కడ కూడా కులాల వారు కూర్చోబెట్టేవాళ్ళండి స్కూల్లో కూడా. స్కూల్లో కూడా? ఆ వీళ్ళు ఇక్కడ కూర్చోవాలి, వీళ్ళు ఇక్కడ కూర్చోవాలని చెప్పి పెట్టేవాళ్ళండి. మ్హూ. అది భోజనం కూడా మంచిళ్ళు ఇచ్చాడు కాదండి, మంచినీళ్ళు ఆ మంచిళ్ళు కూడా ఇచ్చాడు కాదండి. మరి ఒకవేళ మంచిళ్ళు ఇచ్చినా ఎత్తిపోసేవాళ్ళండి. అన్నం తిని వచ్చి గొంతు పట్టినా సరే వచ్చి వాళ్ళు పోస్తేనే తాగడం. తిని అన్నం దగ్గర కూడా? నా తినేగాను మా సొంత అన్నం కూడా, అన్నం విషయంలో కూడా మంచిళ్ళు ఇచ్చేవాడు కాదండి. అంటే మంచినీళ్ళు ఇవ్వటం అంటే మీకు ప్రత్యేకంగా ఏదైనా ఒక పాత్ర పెట్టి అందులో మాకు అప్పుడు ఇవన్నీ లేవండి అప్పుడు. మట్టి కుండలు కానీ? అవునవును అవును. ఆ కుండలో అది పోసుకొని తాగటానికి? ఆ పంపు కాడికి వెళ్ళినా కూడా వాళ్ళు కొడితేనే మేము తాగాలి. ఆ, అది మేము కొట్టుకోవటం మీరు పట్టుకోకూడదు. అవును, చాలా దారుణంగా ఉందండి. చాలా. అవునండి అవును. ఆ, ఒకవేళ మీరు దారిలో వస్తున్నారు, ఉం. వచ్చేటప్పుడు ఏదన్నా మధ్యలో ఏదన్నా ఒక పుణ్యక్షేత్రాలు లేకపోతే ఏముంది అట్లాంటి ప్లేసెస్ కానీ వెళ్ళే అవకాశం ఉందా? లేదండి. అంటే మీరు తెలియదు కదా అక్కడ ఫలానా కులం అని తెలియదు కదా? వాళ్ళకి ఆటోమేటిక్ తెలిసిపోద్దండి. ఎట్ట తెలుసు? మన బట్టలను బట్టి, ఆహా, మన మాటలను బట్టి తెలుస్తుంది వాళ్ళకి. అవునా? వీడు తక్కువ కులవాడు, ఉం. ఇటు సరైన బట్టలు లేవు, ఇడితో అదే అని అంటే అనుకునే వాళ్ళు. అంటే ఇప్పుడు వేసుకునే బట్టలను బట్టి బట్టలను బట్టి కూడా? మాటలు బట్టి కూడా అండి. అప్పుడు మాటలు అలాగుండే, ఆహా, అంత జ్ఞానం లేదు కదండి. ఓకే. అంటే ఏంటంటే మనిషిని చూడంగానే గుర్తుపెట్టారు. తెలిసిపోద్దా అని. వీడు తక్కువ కులవాడు అని. ఎవరో చెప్తే విన్నాను, ఆ. చెప్పులు కూడా ఆ ప్రాంతాన్ని రాగానే అక్కడ ఇడిచిపెట్టేసి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలని. దూరంగా ఏడవాలండి, దగ్గరకు దూరంగా ఏడవాలి. వాళ్ళే చెప్పులు వేసుకుంటారు, దగ్గరకు రావచ్చు. ఆ, నేను దూరంగా వెళ్ళి ఇడిచి రావాలి. ఏడిసి దగ్గర ఇడిచి కాళ్ళు కడుక్కొని శుభ్రంగా రావాలి ఎక్కడికి? గుడి దగ్గరికి. గుడి దగ్గరికి? వాళ్ళ గుడి దగ్గరికి. గుడి లోపలికి వెళ్ళనిచ్చు? లోపలికి వెళ్ళనిచ్చాడు కదండి, బయట? బయట వరకే. బయట వరకే, ఆ మెట్ల వరకే. మెట్ల వరకు. అది. అంటే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి రోజుల్లో పోల్చుకుంటే అవును, ఈ 40 సంవత్సరాల చాలా చైతన్యం వచ్చిందండి. అవునండి, ఎందుకంటే చాలా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అవునవును. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రోత్సాహం, అవునండి అవును. ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని అవును ఈ కులపరమైనటువంటి అంశాలను అన్నిటిని కూడా అదంపాదం తొక్కుంటా అవునండి అవును. కాస్త బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇచ్చినటువంటి ఏదైతే ఉమ్. కొన్ని చైతన్యవంతమైనటువంటి పరిస్థితులని వాటిని బట్టి ఈ రోజు సమాజంలో మార్పు వచ్చింది కానీ అవునండి అవును. మామూలుగా అయితే వచ్చేది లేదు, కాదు. మంచులు కూడా బావులకి వెళ్ళేవాళ్ళం మేము. ఆ, బావుల రానిచ్చోళ్ళు కాదు, ఆ, బావులకి వెళ్ళి చలం తీసుకొని ఆ. పట్టుకొచ్చున్నాడు ఓకే. మంచులు. ఉమ్. మట్టి కొండలు తెలియ. మట్టుకుంటా. ఒకవేళ వాళ్ళ మాట వెళ్ళదు, నా కొండ అక్కడే బాగా కొట్టచ్చు. ఎవరు పగలు పెట్టేవాళ్ళు? వీళ్ళు రాయేసి కొట్టేవాళ్ళు. అవునా? మాట వినట్లేదు. ఆ మాట అంటలేదని. సో రాయి పెట్టి కొడితే కొండ పగిలిపోయేది. బట్టలు కూడా చెరువులో గుంజుకొని ఇచ్చేవాడు కాదు. గుంజుకుంటే? మా నీళ్లు మా చెరువు అని. ఉహు. గేదెలే తోలుకుంటారు కానీ మా ఇళ్ళు రానిచ్చాడు కాదు. గేదెలు అయితే తోలిపోయి అవునండి అవును. తాగటానికి మాత్రం తగిలింది. రానిచ్చాడు కాదండి. అది చాలా గడ్డు పరిస్థితి సార్. అంటే ప్రత్యేకంగా ఒక వర్గాన్ని మాత్రం ఇలా చేసేవాళ్ళ లేకపోతే ఒక వర్గాన్ని. ఒక వర్గాన్ని? అవును. ఉమ్. ఎస్సీ అంటే వాళ్ళకి కొంచెం ఎబ్బెట్టుగా ఉండేది బాగా. బయటకు. అదే అదే. ఉమ్. అంటే మాలో కూడా చాలా మంది ఎలా ఉండేవాళ్ళు అంటే ఆ తొత్తులుగా ఉండేవాళ్ళు. ఉమ్. అది ఎట్లాగా? ఎలాగంటే వాళ్ళు చెప్పిన మాటలు ఉమ్. పని చేసుకొని కూలికి ఇచ్చేవాడు కదండి. కూలికి కూలి ఇచ్చేవాడు కదా సరిగా, పని చేసుకో. పని చేయించుకొని కూడా. ఉమ్. మరి ఎంతవరకు వీడు పేడకాలు తీయాలి, ఉమ్. ఆ వాకిలు ఓడవాలి, ఉమ్. దీనికి ఉపయోగించుకున్నాడు బాగా మమ్మల్ని. ఉమ్. వాళ్ళు మజ్జిగ పోతే తాగలేత లేదు, లేదు. మంచులు ఇస్తే తాగలేత లేదు. ఉమ్. అది ఏదైనా ఎత్తిపోసేవాళ్ళండి బాగా. తాగనిచ్చేవాళ్ళు ఆ. కదా. మంచులు అయితే దప్పికైనా కూడా ఎత్తిపోసేవాళ్ళు. ఉమ్. ఈ ఏట్లో పోసేవాళ్ళండి. ఉమ్. ఆ కింద పోతేనే లోపల పోతుంది తెలియకుండా తాగేవాళ్ళు అట. ఉమ్. ఎక్కువ పోసేవాడు కదా మళ్ళీ ఇవి కూడా. ఎందుకని? ఎక్కువ పోతే మళ్ళీ మాట అనడేమన్నాడు. అవునా? అవును, ఓ, అలాంటి పరిస్థితులు అండి. పశువుని గనక ఎలా అవును. ట్రీట్ చేసేవాళ్ళు ఆ. అంత భయంకరంగా ఉండేది అనమాట అవునండి. రోజుల్లో. అంటే ఇటువంటి విషయాలు చాలా మందికి ఈ రోజున ఎవరికి తెలియదు. అంటే ఒక కులాన్ని టార్గెట్ చేసి ఇంత భయంకరంగా ఇంత వివక్ష చూపించి అవునండి. మరి ఈ రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టామని ఎవరు ఆలోచించారు ఆ రోజున? ఆలోచన చేశారు కానండి రానేలా అంత దాకా. దానిలా. ప్రభుత్వం కొంచెం కొన్ని కొన్ని పనులు చేసి ఇందిరాగాంధీ టైంలో
తర్వాత ఎన్టీ రామారావు గారి టైంలో కొంచెం డెవలప్ చదువుల్లో కొంచెం జ్ఞానోదయం కలిగి కొద్దిగా నెలదొక్కుంటూ ఉన్నారు. అంటే అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఎన్టీఆర్ గారి ప్రభుత్వం ఏమేం చేశారు అని గుర్తున్నాయా? ఆమె అప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఎస్సీ వాళ్ళకి కొద్దిగా లోన్స్ ఇవ్వటం, ఇల్లు కట్టియటం, తాటాకులు తీసేసేసి మట్టి గోడలు తీసేసి రేకుల షెడ్ లాంటిది. ఓకే, ఇందిరమ్మ ఇల్లు అనేది స్టార్ట్ చేశారు. 5 సెంట్లు ఇచ్చేవాళ్ళు అండి అప్పుడు. 5 సెంట్లు ఇచ్చారు. ఇంటికి ఇచ్చి వాళ్ళే రేకుల షెడ్ కట్టి 2 కొబ్బరి చెట్లు ఇచ్చి రేకుల షెడ్ అండి అది. ఆ టైంలో ప్రతి ఇంటికి కూడా. అవునండి, అవును. కరెంట్ లేదు మళ్ళీ సార్, కరెంట్ లేదు, బల్బులే, కిసన బుడ్లే. ఎప్పుడు కాలం ఇది? అది దగ్గరగా నా వయసు ఒక 10 సంవత్సరాల తర్వాత అది. అవునండి, అంతే. ఇందిరమ్మ గారి పీరియడ్ అనుకున్నప్పుడు. ఓకే, సో అప్పుడు మొట్టమొదటిగా సంక్షేమ పథకాలు అనేవి ఆమె పెట్టుకొచ్చింది అప్పట్లో. ఇల్లు లేని వారికి ఇల్లు. అవునండి, అవును. మంచి రామారావు గారి వల్ల ఏమో కొంచెం జ్ఞానం కలిగింది, రాజకీయం గురించి తెలియజేశాడు బాగా. మీరు ఎలా ఉండకూడదు, అలాగే ఉండాలని చెప్పేసి ఆయన కొంత ఇది చేశాడు రామారావు గారు చేశారు. అప్పుడు ఇలా ఉండే ఇట్లా కులపరమైనటువంటి రాజకీయాలు ఉండేయా? అప్పుడు ఏమీ లేవండి, వాళ్ళు చెప్పింది చేయటమే. నువ్వు ఆడ ఓటుకి ఏమంటే ఓటు కేసు రావటమే, వాళ్ళే చెప్తే అది చేసిరా. అవునండి, అవును. మీ ఓన్గా నిర్ణయం చేయడానికి అవకాశం లేదండి. ఒకళ్ళు చేస్తే అన్ని కట్టే. అది అంటే అందరూ కూడా ఒకటి చెప్పుకెళ్ళి. అవునండి, అవును. ఆ యజమాని ఆయన ఏం చెప్తే, అధికారం ఎవరైతే ఏం చెప్తే అదే చేయాల్సిందే. ఈ తండ్రి ఈ భేదోడైనా వాళ్ళందరూ చెప్పాల్సిందే, వినాల్సిందే. అంటే అప్పుడు అంతా కూడా ఒక నాయకుడి కింద. అవునండి, భయంతో ఉండేవారు. అవునండి, అవును. ఒకవేళ వీడు వ్యతిరేకంగా చేసేవాడు టార్గెట్ చేసేవాడు. అవునండి, టార్గెట్ చేసేవాళ్ళండి. ఇక్కడికి ఫుడ్ కానీ పనులు కానీ ఎక్కడొక్కడ నొక్కేసేవాళ్ళండి. ఇప్పుడున్నంత స్వాతంత్రం లేదండి అప్పుడు లేదు. మరి ఓటు హక్కును అందరూ ఉపయోగించుకునే వాళ్ళ? ఓటు హక్కును అందరూ ఉపయోగించుకోలేదండి. ఏంటంటే వాళ్ళ బానిస అయిపోయాం ఇక్కడ మేము. ఇప్పుడు వాళ్ళకి ఆ గుర్తుకే వేయాల్సింది ఇంకోళ్ళది అంటే దానికి లేదు. వాళ్ళు చెప్తే అదే చాలా వరకు ఇప్పుడు ప్రస్తుతం అవునండి చాలా డెవలప్ అయింది. అవునండి, చాలా ఒక 40 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి, ఇంత సంక్షేమం అనేది నేటి రోజుల్లో చూస్తాం. కానీ ప్రస్తుతం ఇప్పుడు కాలంలో ఎదుర్కొంటున్నటువంటి పెద్ద సమస్య ఏంటంటే చరిత్రను వక్రీకరించి, చరిత్రలో ఉన్నటువంటి విషయాలను డైవర్ట్ చేసి ప్రజల్లో ఒక భయంకరమైనటువంటి భావజాలాన్ని ఈ రోజున నొక్కించి మరీ చూపిస్తున్నారు. అందుట్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే మతపరమైనటువంటి కోణంలో హిందువులంతా ఒకటే, భారతదేశంలో హిందువులే నిజమైనటువంటి భారతీయులు, క్రైస్తవులు మరి ముస్లిమ్స్ అనేవాళ్ళు ఈ దేశం వాళ్ళు కాదు, మరి ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ మీకు ఎటువంటి రైట్స్ లేవు అనే విధంగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం. కానీ మీరు చెప్పే కోణం బయట చూస్తే మరి అప్పటి పరిస్థితుల్లో నిజంగా తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి నివాసాలు లేవండి. మరి ప్రభుత్వాలు అండగా నిలిచి సహాయం చేయటం ద్వారా కొంచెం మాకు ఇంతవరకు లబ్ధి అనేది కలిగిందన్నారు. వాస్తవంగా గత పరిస్థితుల బయట చూస్తే ఇటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, వ్యతిరేకతలు అంటే సమాజంలో మతపరమైనటువంటి వ్యతిరేకత వచ్చినప్పుడు గుడికి దూరంగా, బడికి దూరంగా, మరి సమాజంలో విలువలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మనిషికి అప్పటి క్రైస్తవ పాస్టర్లు ఏమైనా సహాయం చేశారా? అప్పుడు క్రైస్తవ పాస్టర్లు సహాయం చేసేవాళ్ళండి. ఎట్లాగా? మెడిసిన్ ఇచ్చేవాళ్ళండి, జబ్బులకి టాబ్లెట్స్ అవి ఇచ్చేవాళ్ళు కొంత. అంటే మీ పల్లెల్లోకి వచ్చేవాళ్ళు? అవునండి, నా పరిధిలోకి వచ్చేవాళ్ళు అండి. అంటే మీ దగ్గరికి వీళ్ళైతే వచ్చేవాళ్ళు కాదు కానీ అవునండి, ఈ క్రైస్తవ పాస్టర్లు మాత్రం వచ్చేవాళ్ళు. అవునండి, వీళ్ళలోకి వచ్చేవాళ్ళ? సెంటర్ కి వచ్చేసి పొలం పెద్దలు ఉంటారు కదండి, వాళ్ళని పిలిచి వాళ్ళ రోజున అయ్యగాళ్ళు వస్తున్నారు, పాస్టర్లు వస్తున్నారు, మీకు అవి ఇస్తారు మెడిసిన్. ఇప్పుడు చిన్న వ్యాధులే అండి, ఈ దగ్గు, తలనొప్పి, జ్వరాలు, వాటికి ఇచ్చేవాళ్ళు. ఇంకో సంస్థ ఏమేం చేసిందంటే కొంచెం బియ్యం, గోధుమలు, నూనె ప్యాకెట్ ఇచ్చేవాళ్ళు. అంటే క్రైస్తవాన్ని కొద్దిగా బలపరచడానికి. ఇంకేం చేసేవాళ్ళు?
ప్రార్థన తక్కువ అండి, ఈ మాత్రం హెల్ప్ చేసేవాళ్ళు నెల నెల. అదే అంటే వాళ్ళు ఏమన్నా చర్చికి వచ్చేవాళ్ళే రావాలి, చర్చికి రాని వాళ్ళు రాకూడదని అందరు రమ్మని వాళ్ళు, అందరినీ అందరు రమ్మని అందరికి ఇచ్చేవాళ్ళు, కానీ కొందరు వెళ్ళేవాళ్ళు కొందరు వెళ్ళేవాళ్ళు కాదు. వెళ్ళేవాళ్ళు కాదు. అదే ఓకే. అందరు రమ్మనే వాళ్ళు. అది ఓకే. అంటే అప్పటి పరిస్థితులు ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో వాటికి మెడిసిన్ ఇచ్చేవాడు. అవునండి, అవును. సో ఆర్థికంగా వెనకబడి తినడానికి జరగలేనటువంటి పరిస్థితులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కాస్త ఆహారాన్ని, గోధుమలు, నూనె ప్యాకెట్, తర్వాత బియ్యం ఇచ్చేవాళ్ళండి. ఓకే. మరి చర్చెస్ మరి కట్టుకోవడానికి అక్కడ ఆ ప్రాంతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉండే అప్పట్లో? చర్చిస్ అయితే కట్టలేదండి ఆ ప్రస్తుతం. అప్పుడు ఆ పరిస్థితుల్లో ఇళ్లలో కూడుకునేవాళ్ళం, ఇళ్లలో కూర్చుని ఇళ్లలో కూడుకునేవాళ్ళం. అది కూడుకొని అప్పుడు రోడ్డు మీద కూడి మీటింగ్లు పెట్టేవాళ్ళం. అట్లా మీటింగ్ పెట్టి సువార్త ప్రకటించేవాళ్ళు. ఒక 10 ఇళ్ళు దాటి పొడవులో కింద గడ్డేసి పైన తాటే పందులు వేసేవాళ్ళు మా చిన్నతనాలు. ఆ పగలు నైట్కి ఆడే ఉండేవాడు. సో మీరు ఏదైతే గుడికి దూరంగా ఉంచారో, ఏదైతే బడికి దూరంగా పెట్టారో, అటువంటి పరిస్థితుల్లో క్రైస్తవ నాయకులు ఎవరైతే ఉన్నారో, సంఘ కాపరులు లేకపోతే ఏదో మిషనరీస్, వాళ్ళు వచ్చి కొంత మీకు సహాయం చేసి బలపరిచేవాళ్ళు. అవునండి, కొద్ది వాక్యం చెప్పేవాళ్ళు. అంటే దేవుడి గురించి, అవునండి, దేవుడి గురించి యేసు ప్రభు గురించి చెప్పేవాళ్ళు అండి. కొందరు ఇష్టపడేవాళ్ళు, కొందరు ఇష్టపడేవాళ్ళు కాదు. వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఏంటంటే, అరే వాళ్ళు పలానా చోటకి వెళ్తున్నాడు రా, వాడిని బంధించండి, ఆఫ్ చేయండి అనేవాళ్ళు. అవునా? అవునండి. అంటే ఎట్లాగా? ఎట్లాగంటే ఆ పెద్ద వాళ్ళ చెప్పేవాళ్ళు, ఊళ్ళో పెద్దలు చెప్పేవాళ్ళు, వీళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, వీళ్ళు దేనికి పిలవద్దని, ఏ పనికి పిలవద్దని, పనికి పిలవద్దని, ప్రార్థనకి వెళ్తున్నారు ఆలోచనతో. అవునండి, అవును. ఏ పనికి రాని వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు అంటే, అరే మనకు వద్దురా, ప్రార్థన వద్దు, ఏమొద్దు మనకి, నలుగురిలో ఉండాలి మనం అని అనేవాళ్ళు. వీళ్ళు కూడా కొందరు ఇష్టపడే వెళ్ళాడు, కొందరు ఇష్టపడకుండా వెళ్ళేవాడు. ఇప్పుడు వీళ్ళు గుళ్ళోకి రానియలేదు, సో టెంపుల్లోకి మీరు రాకూడదన్నారు. అవును, రాకూడదన్నప్పుడు క్రైస్తవ పాస్టర్లు వచ్చి మీ గుడిసెల్లోనే ప్రార్థన చేసి మీకు దేవుని పరిచయం చేశారు. అవునండి, అవును. క్రైస్తవ పాస్టర్లు మీ ఇళ్ళలోకి వచ్చి ప్రార్థన పెట్టి మీకు స్వార్థ చెప్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళొద్దన్నారు. అట్లాంటప్పుడు వెళ్ళొద్దన్నప్పుడు మరి ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? కనుక సరే మీరు ఆయన దగ్గరికి వెళ్ళబాకండి, మా గుళ్ళోకి రండి అని ఏమన్నా మిమ్మల్ని పిలిచారా గుళ్ళోకి? పిలిచేవాళ్ళు కాదండి, వాళ్ళు పిలిచేవాళ్ళు కాదు. అంటే అటు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, మా దగ్గర రాదు, అవునండి, మధ్యలో ఉండాలి, మధ్య రకంగా ఉండాలి అంతే. ఎవరైనా ఒకవేళ భక్తి భావాలతో యేసు ప్రభు క్రైస్తవ్యం అని ఒకవేళ ప్రార్థనకి వెళ్ళి కూర్చున్నా వాళ్ళని పనిలోకి రానిచ్చు. అవునండి, అవును. వాళ్ళని వేరుగా. అవునవును. భారతదేశంలో వచ్చినటువంటి హక్కులు, మత స్వాతంత్రపు హక్కు, ఎవరైనా ఏ మతానైనా స్వీకరించవచ్చు. అవునండి. వారికి నచ్చిన దేవుడిని ఆరాధించుకోవచ్చు. అప్పుడు ఇవన్నీ తెలిసే కదండి మాకు. తెలిసే కాదు, మాకు తెలియలేదు, తెలిసిన చెప్పేవాళ్ళు కాదండి మాకు. ఇంతవరకు కాళ్ళ కింద చెప్పుల్లాగా ఉంచేవాళ్ళు మమ్మల్ని, అంతే. మీకంటూ ఒక సొంత భావజాలం, అవునండి, మీకంటూ ఒక సొంత వ్యక్తీకరణ, అవునండి, అవును, మీకంటూ ఒక సొంత ఆలోచన అనేది లేదు. అవును. ఒకవేళ ఎవరైనా మీలో నుండి ఎవరైనా కాస్త చైతన్యవంతులయ్యి అది తప్ప అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆ టైంలో? చెప్పినా కూడా ఇన్నోళ్ళు కాదు, వినేవాళ్ళు కాదు. సో ఏదేమైనా కానీ ఒక వ్యక్తి క్రైస్తవ్యంలోకి వెళ్ళటానికి ప్రధానమైన కారణం ఏంటంటే కుల వ్యవస్థ. అవునండి, అవును. అణచివేస్తే ఏదైతే ఉందో, పెద్ద కులాలు చిన్న కులాలు అనే అణచివేత ఏదైతే ఉందో దానిని బట్టి మనిషిలోకి ఒక భావజాలం వచ్చింది. సో వీళ్ళు మమ్మల్ని గుళ్ళో రానిలేదు కాబట్టి మాకంటూ ఒక దేవుడు ఉన్నాడు అని వీళ్ళు క్రైస్తవ దగ్గరికి రానిచ్చోళ్ళు కదండి, గుడి దగ్గర కాదు, బావి దగ్గరికి రానిచ్చోళ్ళు కదా. బావి దగ్గరికి రానిచ్చు, మంచులు తీసుకొని వెళ్తేనే వెనక నుంచి కూర్చోవాలి. వాళ్ళు వచ్చిందాక ఆ వ్యక్తి, వాళ్ళు వచ్చి అధికారం పెద్ద కులవస్తులు వచ్చి పోసే వరకు మనం ఉండాల్సిందే, కూర్చోవాల్సింది. అవునండి. అది గంట అవ్వచ్చు, అర్ధ గంట అవ్వచ్చు, పావు గంట అవ్వచ్చు. అంటే మీరు ఆ నీళ్లు తాగితే నీళ్లు అపవిత్రం అవుతాయి, మలినం అయిపోతాయి. ఆ నీళ్ళు వాళ్ళు తాగకూడదు. అది కొందరికి ఆ బావికి వెళ్లకుండా వాగులకి వెళ్ళి సెలం కొట్టుకొని తెచ్చుకునే వాళ్ళు అండి. అంటే బావులు ఉన్నా కానీ బావి దగ్గర నీళ్లు తాగాల్సిన పరిస్థితి అన్నమాట. అవునండి, బావి దగ్గర రాలేదు, వాగులో పరంగా దూరమైనా సరే ఆడికి వెళ్ళి సెలం తీసుకొని అక్కడ ఎవరు అభ్యంతరం పరిచలేదులేండి. వాగులు అంటే సహజంగా అది ఊర్లు దాటుకుంటే వాగులు బాగా వచ్చేవాడు. అంటే
చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి కాలంలోకి వెళ్తే కనీసం వాగుల్లో నీళ్లు కూడా తాగనిలేదంట. ఆహా. ఇక్కడ దగ్గరలో చుండూరులో ఎక్కడో అవునవును. ఒక సంఘటన కూడా జరిగింది. చెరువులో నీళ్లు తీసుకెళ్తుందని చెప్పేసి విన్నామండి సార్. విన్నారా? విన్నాం. ఆ చెరువు నీళ్లు తాగాలని ఆ చెరువు నీళ్లు అవును. వాళ్ళు ముట్టుకున్నారన్న ఉద్దేశం. అవునవునవును. చాలా దాదాపు ఆ ఊర్లో చాలా 15 మందిని చంపేశారు. అవునంట, విన్నామండి. సో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. అవునండి. అవును. కేవలం కులపరమైనటువంటి వివక్ష మాత్రమే కాకుండా అవునండి, వాళ్ళు పైకి వస్తే ఎక్కడ మాతో సమానంగా అవుతారు. అవునండి. సో ఏదేమైనా కానీ ప్రస్తుత కాలంలో మాత్రం ఈ తారతమ్యాలన్నింటినీ కూడా విడిచిపెట్టి మనిషి మనిషిగా బ్రతుకుతున్నాడు. అవునండి. అవును. స్వతంత్రంగా జీవిస్తాడు. పేపర్ కూడా ఇవ్వచ్చాడు కదండి. పేపర్ వచ్చేదండి, 1-2 పేపర్లు వచ్చాయి. ఆంధ్ర పత్రిక వచ్చినప్పుడు చూద్దాం పోతే ఇస్తాడు ఆంధ్ర వెళ్తే కింద పైన చూసేవాళ్ళండి. వీటి ఇక్కడికి వచ్చాడని వాడు చదివిందా ఉండాల్సింది. మేము ఒకవేళ చెప్తున్నా ఇంకొకరికి ఇచ్చేస్తాడు, వీడికి ఇచ్చాడు కాదు, ఇచ్చేవాళ్ళు. అవును. అక్కడ అలా పరిస్థితులు కూడా ఉన్నాయండి. అంటే ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడున్నంత ఏదైతే స్వేచ్ఛ ఉందో ఆనాటి దినాల్లో లేదండి. కుల వివక్ష అనేది భయంకరంగా ఉంది. అవునండి. అవును. అయితే ప్రస్తుత కాలానికి ఇప్పుడు భారతదేశంలో క్రైస్తవ్యం పెరుగుతుందన్న ఆలోచనతో ఇప్పుడు మా గుడికి మీరు రండి అంటున్నారు వాళ్ళు. అవునండి. మీరు మళ్ళా క్రైస్తవాన్ని వదిలిపెట్టి మరలా బొట్లు అవన్నీ పెట్టుకొని మరలా మీరు హిందువులుగా మారండి అంటున్నారు. ఎందుకని అంటారు? ఎందుకంటే మరి క్రైస్తవం పెరుగుతుందిగా. క్రైస్తవం పెరిగితే మళ్ళీ మా హిందూ తగ్గువద్దు అని చెప్పేసి రమ్మంటున్నారు. అప్పుడేమో వద్దన్నారు. అవును. ఇప్పుడేమో మళ్ళా మరి ఎక్కడ చూసినా క్రైస్తవులు ఎక్కువైపోయారు అన్ని కులాల్లో. ఇప్పుడు ఎస్సీ కన్నా ఇతర క్యాస్ట్ లో ఎక్కువయ్యారు. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎక్కువయ్యారు. అది అందుకనే డౌన్ అయిపోద్దని చెప్పి మా గుళ్ళకి రండి, మా దేవుని పూజించమని చెప్తూ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు చరిత్ర పరంగా మీరు అనుభవించారు కాబట్టి అప్పట్లో మమ్మల్ని మీరు రామన్నలేదు, మమ్మల్ని అంటరానిలుగా చూశారు. తిండి గుడ్డ నీరు విషయాలు ఎన్నో ఆంక్షలు పెట్టారు. కనుక ఆ రోజు రావద్దన్నప్పుడు ఈ రోజు ఎందుకు రమ్మంటున్నారని మీరు ఇప్పుడు అడగలుగుతారు. కానీ ఇప్పుడున్నటువంటి సమాజానికి, ఇప్పుడున్నటువంటి మన ఈ యంగర్స్ కి, యూత్ కి ఇవేమి తెలియదు కాబట్టి వాళ్ళు పిలవంగానే వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోతారు కదా. సో వాళ్ళకి ఏమైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారు మీరు? పురాతన కాలం చేస్తారా మనల్ని, ఇబ్బంది పడ్డా మనం ఫలానా నాయకుల వల్ల ఎట్లా డెవలప్ అయ్యాము అని చెప్పాలి వాళ్ళకి. చెప్తాండి. అంటే మీరు డెవలప్ అవడానికి మిమ్మల్ని ఎంకరేజ్ చేసినటువంటి వారు ఎవరు? మతపరంగా తీసుకున్నా, సమాజ పరంగా తీసుకున్నా, వాక్యం బోధించిన అయ్యగారులు పాస్టర్లు చెప్పారు కొందరు ఇలా బాగుంటది అని చెప్పి. అదే మేము వాళ్ళకి కూడా చెప్తాం. అలాగా మేము కూడా మారాము, మేము కూడా నేర్చుకున్నాము, మీరు కూడా నేనండి అని, చెడిపోకుండా ఉండవచ్చు అని చెప్తున్నాం మేము వాళ్ళకి. సో ప్రస్తుతం అయితే మన ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ ఉందో ఆ కుల వ్యవస్థలు ఎక్కువగా నష్టపోయినటువంటి వాళ్ళు దళితులు ఎక్కువ ఉన్నారు. క్రైస్తవ పరంగా, చర్చీల పరంగా మాకు ఒక దేవుడు ఉన్నాడనే గుర్తింపు. ఎందుకంటే మీరు నెట్టేశారు గుడి నుండి బయటికి, కానీ మాకు దేవుడు లేడు, మా పరిస్థితి ఏంటన్న టైంలో యేసు ప్రభు మాకు దేవుడు అనే ఒక అద్భుతమైనటువంటి ఒక చిగురాకు లాగా ఒక అద్భుతంగా మరి ఆయన పరిచయం అవటం, మరి యేసు ప్రభుని గురించి పరిచయం చేసిన వాళ్ళే కొంత విద్యాపరంగా సహకరించడం, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కొన్ని ఆలోచనల ద్వారా సమాజంలో నిలదొక్కుకోవటం, మీరు బయటికి వెళ్ళండి చదువుకోండి అని కొంచెం వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయటం, ఇవి మేము ఎరుగుతాం. ఎందుకంటే క్రైస్తవ్యం చాలా వరకే నైతిక విలువలతో కూడినటువంటి సమాజ శ్రేయస్సు కొరకు పాల్పడినటువంటి విధానం కనపడుతుంది. ఏదైతే హిందూ మతంలో కుల వ్యవస్థ ద్వారా అణిచివేయబడినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మాకు ఒక విద్య అనేది ఒక మూలరాయి లాగా, చదువుకున్న వాడికి భవిష్యత్తు ఉందని ఒక ఏదైతే ఒక మంచి సందేశం ఉందో క్రైస్తవ్యం ద్వారా మేము వినగలిగాం. సో ఒక మాట చెప్పాలంటే ఈరోజు మేము చదువుకొని ఈ రోజున ఈ రకంగా ఇలా మనం కూర్చొని కాస్త ఒక మంచి ఒక వృత్తిని, ఒక ఉద్యోగాన్ని ఈరోజు మనం చేసుకుంటున్నాం అంటే క్రైస్తవుల యొక్క పురోగబలం చాలా ఉంది. ఇప్పుడు బాగుంది. 1800-1900 మధ్య కాలంలో
భారతదేశంలో స్త్రీ వివక్ష అనేది భయంకరంగా ఉండేదంట. స్త్రీలను చాలా చిన్న చూపు చూసేవాళ్ళంట. అవునట్టండి. ఒక రోజులోనే ఒక పండితుడు లేకపోతే ఒక పెద్ద కులంలో ఉన్నటువంటి వ్యక్తి రోజుకి 23 పెళ్లిళ్ళు చేసుకునేవాడంట. మరి చనిపోయే ఏజ్ లో కూడా 70 సంవత్సరాలప్పుడు కూడా కన్ని పిల్లలను ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళంట. కన్ని పిల్లలు అంటే చిన్న పిల్లల్ని వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళంట. 77 సంవత్సరాల మధ్యలో, అంటే అతను 70 సంవత్సరాలు వచ్చే టైంలో. ఇంకా చూస్తే ఇంకెంత భయంకరమైన పరిస్థితి అంటే, అతను చనిపోతే ముసలోడు ఆ చితిలోనే వీళ్ళని కూడా వేసి తగలబెట్టేవాడు. ఎంత చరిత్రలో వీరేశలింగం పంతులు గాని, తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ విన్నాం సార్, చదివినప్పుడు అనిపించేది. అంటే సమాజంలో చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు. ఎంత అంటే స్త్రీకి విలువ లేదు. ఒక కులపరమైనటువంటి విషయాల్లో ఎస్సీస్ అనేటటువంటి మాట వినబడగానే వాడిని బయట పెట్టేటువంటి వివక్ష, ఇంకా ఇట్లా చూసుకుంటే చాలా అంశాలు నిజంగా మనిషిగా చూడలేనటువంటి పరిస్థితులు చూస్తాం. అవునండి, అవును, చాలా దారుణం అనిపిస్తుంది. ఏదేమైనా కానీ ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో అవునండి ఇవన్నీ కూడా రూపుమాపినందుకు నిజంగా చాలా చాలా ప్రభుత్వానికి కృషి ఉంది. అవునండి. ఒక పక్కన క్రైస్తవుల పాత్ర కూడా కనపడుతుంది. బాగుందండి. క్రైస్తవుల గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటాం అంటే, ఈ రోజున అనుభవించినటువంటి మేము అనుభవించిన దాంట్లో ఎక్కువ శాతం ఒక విలువలతో కూడినటువంటి ఒక సమాజాన్ని స్థాపించుటకు క్రైస్తవ్యం చాలా మంచిగా పనిచేస్తుందని నేను అనుకుంటున్నాను. అవునండి, అవును. కానీ ప్రస్తుత దినాల్లో క్రైస్తవుల గురించి, క్రైస్తవ పాస్టర్ గురించి, క్రైస్తవ నాయకుల గురించి తప్పుడు ప్రచారాలు జరుగుతా, అంతా సమానమే, భారతదేశంలో వాళ్ళందరూ సమానమే, మేమే మీకు చదువులు చెప్పాము, మేమే మిమ్మల్ని పై తీసుకొచ్చామని చెప్పేసి కొన్ని తప్పుడు ప్రచారాలు ఈ రోజు సమాజంలో పడుతున్నాయి. కాబట్టి నేటి సమాజానికి వీక్షిస్తున్న వారందరికీ అదేవిధంగా ఆలోచింపజేయటానికి ఈ మాటలు మేము చెబుతున్నాము. ఒకప్పుడు తినడానికి తిండి లేనప్పుడు మరి మిషనరీస్ ఏదో రూపాన సహాయం చేశారు. ఉండటానికి ఇల్లు లేనప్పుడు కనీసం ఏదో రకంగా ఇల్లు కట్టుకోవడానికి కాస్త వెసులుబాటు ఇచ్చారు. వైద్యం చేసుకోవడానికి స్తోమత లేనప్పుడు క్రైస్తవ మిషనరీలే కొన్ని టాబ్లెట్లు తీసుకొని వాళ్ళకి సహాయం చేశారు. ఇంకా పనులు చేసుకోవడానికి అవకాశం అయినప్పుడు పనులను కూడా కల్పించే విధంగా కొన్ని, అంటే వాళ్ళ మిషనరీ కార్యక్రమాలు ఏదైనా కావచ్చు, కొంత ఉపాధిని కల్పించి, మన భారతదేశంలో చూస్తే తూర్పు గోదావరి ప్రాంతానికి వెళ్తే కాటన్ దొర గారు మరి డ్యామ్ ప్రారంభించి ఆ ప్రాంతంలో ఎంతో మందికి తిండి లేని వారికి ఎంతో సహాయం చేశాడంట. నిజంగా భారతదేశంలో ఇప్పుడున్నటువంటి ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, మన పరిస్థితిని మార్చింది ఎవరు? అవునండి, అవును. మన దరిద్రాన్ని తొలగించింది ఎవరు? అవునండి, అవును. చదువుకోవడానికి మనల్ని ఎంకరేజ్ చేసింది ఎవరు? ఆలోచించాలి. అవునండి, అవును. భారతదేశంలో అప్పటి కాలంలో గురుకులాలు ఉండేయంట. 1800 సంవత్సరం. 1800 సంవత్సరాలు. గురుకులాల్లో ఒక 4-5 మాత్రమే బ్రాహ్మణ పండితులు మాత్రం చదువుకునే వాళ్ళంట. మిగిలిన వాళ్ళు ఎవరైనా వచ్చి వాళ్ళ విద్యను అభ్యసించాలంటే కులాన్ని బట్టి వారిని వెనక్కి పెట్టేసి విద్య చదువుకొని ఇచ్చేవాళ్ళు కాదంట. కానీ అది ఇప్పుడు మారింది. స్కూల్స్ వచ్చినాయి. స్కూల్స్ రావటానికి కృషి చేసినటువంటి వారు కూడా మరి మనం చూసినట్టయితే క్రైస్తవ మిషనరీ అని చరిత్రలో చూడొచ్చు. స్కూల్స్ కట్టడానికి మరి అప్పటి జమీందారులను ఒప్పించి వాళ్ళ దగ్గర స్థలాలను కొని ఆ స్థలాల్లో ఉచితంగా స్కూళ్ళు భవనాలు కట్టి మరి కాలేజీలు పెట్టి ఈ రోజు ఎన్నో అద్భుతమైనటువంటి మరి సబ్జెక్టులు అందుట్లో పెట్టి మరి చక్కటి విద్యను అభ్యసింపజేసి మరి ఇంగ్లీష్ విద్యను ప్రాథమికంగా ఇంగ్లీష్ విద్యను ప్రవేశించారు. మరి ప్రతి ఒక్కరు కూడా అరే బాబు నీ చరిత్రను ఒకసారి వెనక్కి చూసుకొని చరిత్రను కూడా అందరికి అర్థమయ్యే విధంగా అందించి భారతదేశాన్ని వెలిగించి మరి క్రైస్తవులు నేడు చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని వాళ్ళు సాధించినట్టుగా చెప్పుకోవచ్చు. మరి స్కూల్స్, కాలేజీలు, వైద్యాలయాలు నిజానికి మన ప్రభుత్వాలు చేపట్టక మునిపే క్రైస్తవ మిషనరీలు కట్టినట్టుగా ఉన్నాయండి మనం చెప్పుకోవచ్చు. మీరు చెప్పినటువంటి గుడివాడ గాని, మీరు చెప్పినటువంటి బందర్లో ఉన్న కాలేజ్ క్రైస్తవ కాలేజ్ అప్పట్లో చదువుకోవడానికి పాఠశాల వరకు ప్రభుత్వం పాఠశాలలు, కానీ వైద్యాలయాలు కానీ యూనివర్సిటీలని క్రైస్తవులు పెట్టినాయి. కాబట్టి అప్పుడు విద్య అందించబట్టే ఈ రోజున సమాజంలో మంచి ఉద్యోగాలు సాధించి మంచి స్థాయికి వెళ్ళారు. నేను కొంతమంది డాక్టర్లు కలిసినప్పుడు వాళ్ళు మంచి సహృదయంతో వాళ్ళు చెప్పేది ఏంటంటే, అయ్యా అప్పటి కాలంలో
మిషన్ కాలేజీలో మేము చదువుకొని అప్పుడు నేర్చుకున్న ప్రార్థనలు బట్టి, అప్పుడు మేము తెలుసుకున్నటువంటి ఆ ధర్మాన్ని బట్టి దేవుడికి విధేయత కలిగి ఉండాలి, అవును సమాజానికి సేవ చేయాలి అవును అని క్రైస్తవులు నేర్పినటువంటి వాటి బట్టే ఈ రోజు మేము డాక్టర్లం అయ్యి అవును ఈ రోజు నా సమాజంలో సేవ చేయగలుగుతామని చెప్పారు. అవునవును నిజంగా డాక్టర్ గారు పేరు కృష్ణారెడ్డి గారు, ఆయన చెప్పినప్పుడు అవును నేను ఆశ్చర్యపోయాను. అవునవును వీళ్ళు రెడ్లు కదా, వీళ్ళు ఎట్లాగ యేసు ప్రభు గురించి చెప్పగలుగుతున్నారంటే ఆయన చెప్పింది, నేను మిషన్ స్కూల్లో మిషన్ కాలేజ్ లో చదువుకున్నాను, అవునండి అవును డాక్టర్ విద్య చేశాను. అప్పుడే చాలా మంది మరి మిషనరీస్ ఏదో వరదలు వచ్చినప్పుడు అవునండి ఫండ్ పంపిస్తే ఈయన చేతుల మీద వాళ్ళ సహాయం చేశాడంట. అవును అప్పుడు ఆయన హృదయం కదిలిపోయి అవును నిజంగా ఎంత గొప్ప సేవ అవును నిజంగా క్రైస్తవులు చేయగలుగుతున్నారంటే అవును యేసు ప్రభు మాటలను బట్టే కదా. అవును అవును అంతే చాలా సంతోషించి అవును మరి యేసు ప్రభుని ఇప్పుడు కూడా నేను ఆ ప్రభుకి నేను ప్రార్థన చేస్తాను. అవును నాది ఏ మతమైనా, ఏ కులమైనా, ఎటువంటి పరిస్థితి అయినా కానీ అవును ఆ యేసు ప్రభు దయ వల్లనే నేను ఎంత చూడయ్యాను. అవును యేసు ప్రభు దయ వల్లనే చాలా మంది సహాయం చేయగలుగుతున్నారు. అవునండి ఇప్పుడు కూడా చాలా అనాథాశ్రమాలకు అవునండి చాలా మరి నేను ఫండ్ చేయగలుగుతానని చెప్పినప్పుడు నాకు భలే సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలంలో క్రైస్తవులు అనగానే ఒక తప్పుడు ప్రచారం, అవును క్రైస్తవులు అనగానే ఒక తప్పుడు వ్యాఖ్యలు చేసే సమాజాన్ని చూస్తాం. అవును కానీ ఈ విషయాలు ప్రజలకు తెలియాలి. అవునండి క్రైస్తవులు ఎంత మరి సాహసోపేతమైనటువంటి కార్యాలు చేశారు ఇప్పుడు ప్రస్తుత సమాజానికి తెలియాలి. కాబట్టి ఇటువంటి మరెన్నో విషయాలను మరి తెలుసుకోవడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరి క్రైస్తవ మిషనరీల యొక్క చరిత్రలు, అదేవిధంగా బడుగు బలహీన ప్రజలకు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు మరి అప్పటి కాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఎట్లా వీళ్ళు మరి వాటన్నిటిని జయించుకొని ఎలా ముందుకు వచ్చారనే విషయాలను మరిన్ని మనం తెలుసుకుందాం. మరి చక్కగా మాకు ఈ సమయంలో మరి చక్కటి సమయాన్ని మాకు కేటాయించి మరి చక్కటి ఎన్నో చారిత్రక విషయాలు చెప్పినందుకు ప్రసాద్ గారు ప్రత్యేకమైన నమస్కారం అండి. నమస్కారం అండి. వీక్షిస్తున్న వారు కూడా ప్రత్యేక నమస్కారం. థ్యాంక్ యూ.